వ్యక్తులైనా వ్యవస్థలైనా ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి మార్పును అస్త్రంగా మలుచుకోవాలి. ఆధునిక అవసరాల ప్రకారం మారడాన్ని నిత్య వ్యవహారంగా భావించిన వాళ్లే ప్రపంచంతో పరుగు తీయగలరు. ఎప్పుడూ ఒకేలా ఉంటే పోటీ నుంచి పక్కకు జరిగిపోతారు. అందుకే మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచానికి అడాప్టబిలిటీ అంటే ఒదిగే స్వభావం కీలకమైన జీవన నైపుణ్యం. ఒదిగే గుణం ఎదిగే నైపుణ్యం. సారిక పేరొందిన కళాశాల నుంచి 9.1 CGPAతో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. రాత పరీక్ష, టెక్నికల్ రౌండ్, బృంద చర్చలలో విజయవంతమైంది. చివరి HR రౌండ్లో ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. అదేంటంటే, మీరు చేస్తున్న ప్రాజెక్టులో ఒక పరికరం కనిపించలేదు. దాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినా లభించలేదు. ఆ సమయంలో మీరు ఆ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు? దీనికి సారిక సమాధానం, ఆ పరికరం కోసం మళ్ళీ ఆర్డర్ చేస్తాను, వచ్చే వరకు వేచి ఉంటాను. దీంతో ఆమె ఉద్యోగానికి ఎంపికయ్యే అవకాశాన్ని కోల్పోయింది. ఎందుకంటే ప్రాజెక్టులో అకస్మాత్తుగా వచ్చిన సవాలుకు ఆ సమయంలో ఆమె పరిష్కారం చూపలేకపోయింది. ప్రత్యామ్నాయ ప్రణాళిక, మార్పులకు సర్దుబాటు చేసుకోలేకపోయింది. ఆమెలో అడాప్టబిలిటీ నైపుణ్యం లోపించింది. ఇక కార్పొరేట్ సంస్థలు ఇంజనీరింగ్ చదివేటిన విద్యార్థుల నుంచి ఏమి ఆశిస్తున్నాయంటే, పని వాతావరణంలో అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. వాటిని సమయస్ఫూర్తితో అధిగమించగలిగే సామర్థ్యం ఉన్న వారినే సంస్థలు కోరుకుంటున్నాయి. ఎంపికలో సాంకేతిక నైపుణ్యాల కంటే అడాప్టబిలిటీ వంటి సాఫ్ట్ స్కిల్స్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సాంకేతిక మార్పులు, ప్రపంచవ్యాప్త బృందాలను సమన్వయం చేసుకోవడం, ఇంటి నుంచే పని, నిత్యం మారుతోన్న వ్యాపార అవసరాల కారణంగా నేను ఈ పద్ధతిలోనే పని చేయగలుగుతాను అంటే అవకాశాలు కోల్పోతారు. ఎలా పని చేయాలో చెప్పండి, నేర్చుకుంటాను అనే ఆలోచన విధానం, దీనినే ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ అంటారు. ఇలాంటి ఆలోచన విధానం ఉన్నవారినే సంస్థలు ఎంచుకుంటున్నాయి. కృత్రిమ మేధ, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగానికి ఎదుగుదలకు అవసరమైన నైపుణ్యంగా ఈ అడాప్టబిలిటీ అవతరించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన పద్ధతులు, సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. వేగవంతమైన పని విధానానికి త్వరితగతిన అలవాటు పడాలి. ఆలోచన సరళిని, వ్యవహార విధానాన్ని పని వాతావరణానికి అనుగుణంగా మార్చుకోగలిగే నేర్పరితనం కలిగి ఉండాలి. మార్పులకు అనుగుణంగా ఒదిగిపోవడం లేదా వాతావరణంలో ఇమిడిపోవడం పుట్టుకతో రాదు. అలా అని నేర్చుకోలేనంత కష్టమైంది కాదు. చాలామంది అడాప్టబిలిటీని చేతగానితనం అని అపార్థం చేసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం అంటే గుడ్డి ఎద్దు వచ్చి చేలో పడ్డట్టు తలాడించడం అని కాదు. ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు మీ అభిప్రాయంపై స్థిరంగా ఉండాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవడం కూడా అడాప్టబిలిటీలో భాగమే. వెన్నెముకలా వ్యవహరించాలి. అది ఫ్లెక్సిబుల్గా ఉంటూనే మిమ్మల్ని నిటారుగా నిలబెడుతుంది. ఈ గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో 2020 నాటికి 90% ఉద్యోగాలకు అడాప్టబిలిటీతో పాటు కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకునే సామర్థ్యం అత్యవసరంగా మారుతుంది. లింక్డ్ఇన్ గ్లోబల్ టాలెంట్ ట్రెండ్స్ 2024-25 రిక్రూటర్లు అడాప్టబిలిటీ, సాఫ్ట్ స్కిల్స్కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంది. మెక్సిన్ సర్వే అడాప్టబిలిటీ నైపుణ్యం ఉన్నవారు ఇతరుల కంటే 4 రెట్లు ఎక్కువగా విజయవంతం కావడానికి, ఉన్నతి సాధించడానికి అవకాశం ఉందని తేల్చింది. స్వీయ అవగాహన అడాప్టబిలిటీకి పునాది. ఎలాంటి పరిస్థితులు, సందర్భంలోనైనా భావోద్వేగాలు, ఆలోచనలు, వ్యవహార శైలిని క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి. ఒత్తిడిలో ఉన్న ఊహించని పరిణామాలు ఎదురైన వాటిని అవకాశాలుగా మలుచుకుని సంస్థలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. ఇక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసేయాలి. ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, సరికొత్త అనుభవాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అవి సానుకూలమైనవైనా ప్రతికూలమైనవైనా అకస్మాత్తుగా జరిగిన ఏ మార్పునైనా స్వీకరించాలి. అది మీ కెరియర్ ఉన్నతికి ఉపయోగపడేలా చేసుకోగలగాలి. కంఫర్ట్ జోన్ కెరియర్ను అక్కడే ముగించేస్తుంది. సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధపడితేనే ముందుకెళ్తారు. నేర్చుకోవాలనే తపన ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రశ్నలు అడగడానికి సందేహించకూడదు. వీటితోనే జ్ఞానం పెరుగుతుంది. నిత్య విద్యార్థిలా అభ్యాసం చేస్తూ కొత్త పద్ధతిలో ప్రభావవంతంగా పనిచేయగలగాలి. ఆశావహ దృక్పథం కావాలి. ఎప్పుడూ సానుకూలంగా ఉండాలి. ఉన్నతమైన
కలలు కనాలి, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలి. ఈ గుణం మిమ్మల్ని మీ పని వాతావరణంలో ఎదురయ్యే సవాళ్లు, మార్పులను సానుకూల దృక్పథంతో స్వీకరించగలిగే అవకాశాన్ని కలిగిస్తుంది. తద్వారా పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అని కాకుండా ఎలా అనే దానిపై ఫోకస్ పెట్టాలి. ఇతరుల అభిప్రాయాలు కూడా స్వీకరించాలి. ఇతరుల ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోవడం, వాటిని స్వీకరించడము అడాప్టివ్ నైపుణ్యంగానే పరిగణించాలి. ఇది ఎదుటివారికి మీపై నమ్మకాన్ని ఇవ్వడంతో పాటు మీ బృందం పనితీరును మెరుగుపరుస్తుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి, మీపై గౌరవం పెరుగుతుంది. సాంకేతిక నైపుణ్యాలతో కొన్నాళ్ళు లేదా కొన్నేళ్లే ప్రయాణం చేయగలం, ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. కానీ అడాప్టబిలిటీ నైపుణ్యాలు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపోవు. జీవితాంతం వీటితో ఉపయోగమే. వ్యక్తిగత జీవితంలోనూ ఈ నైపుణ్యాలు ఎంతో మేలు చేస్తాయి. వ్యక్తులైనా వ్యవస్థలైనా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మార్పును అస్త్రంగా మలుచుకోవాలి. ఆధునిక అవసరాల ప్రకారం మారడాన్ని నిత్య వ్యవహారంగా భావించిన వాళ్లే ప్రపంచంతో పరుగు తీయగలరు. ఎప్పుడూ ఒకేలా ఉంటే పోటీ నుంచి పక్కకు జరిగిపోతారు. అందుకే మిమ్మల్ని మీరు మలుచుకోవాలి. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచానికి అడాప్టబిలిటీ కీలకమైన జీవన నైపుణ్యం.